హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఈ వీడియోలో ఏంటంటే మీకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో మారినటువంటి సిలబస్ ప్రకారంగా అన్ని చాప్టర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏంటని మీకు అన్నీ చెప్తానండి. ప్రతి చాప్టర్ కూడా ఇక్కడ నుంచి అప్ టు ఎగ్జామ్స్ వరకు ఓకే అన్ని చాప్టర్ల యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే 1 మార్క్స్ ఏంటి, 2 మార్క్స్ ఏంటి, 4 మార్క్స్ అండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏంటి కూడా మన ఛానల్ ద్వారా మీకు అన్నీ నేను క్లియర్గా చెప్పేస్తాను. ఓకే, ఈరోజు ఏంటంటే మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్లో ఉన్నటువంటి ఫస్ట్ మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటి, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటి, 1 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటి, ఇవన్నీ చాప్టర్ వైజ్గా మీకు నేను ఇంపార్టెంట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. అవేంటి చూడండి జాగ్రత్తగా. మన ఛానల్ ద్వారా వచ్చేసి మీకు ప్రతి చాప్టర్ ఫిజిక్స్ పరంగా ప్రతి చాప్టర్ కూడా మీకు అన్నీ అవైలబుల్లో ఉంటాయి. ఓకే, జాగ్రత్తగా వాచ్ చేయండి. ఈరోజు వచ్చేసి మనకి మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ అందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ వచ్చేసి చూడండి. మనకి కంప్లీట్ ఈ మోషన్ ఇన్ స్ట్రైట్ నుంచి ఒక 4 మార్క్స్ వస్తుందండి మనకి. మీకు కావాలంటే వెయిటేజ్ కూడా మన ఛానల్లో నేను అన్నీ క్లియర్గా చెప్పానండి. చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఏంటి, ఎలా చదవాలి, ఏ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయనేది కూడా చెప్పాను. ఓకే, నా స్ట్రైట్ లైన్లో ఉన్నటువంటి 4 మార్క్స్ క్వశ్చన్లో ఈ క్వశ్చన్లు చదివితే చాలు ఇందులోంచి ఒకటి వస్తుంది. అవేంటంటే కెన్ ద ఈక్వేషన్ ఆఫ్ కైనమాటిక్. ఓకే, తర్వాత చూడండి. రెండోది ఇంపార్టెంట్, ఎక్కువసార్లు అడిగాడు. ఏ పార్టికల్ మూవ్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ విత్ యూనిఫామ్ యాక్సిలరేషన్ ఇట్స్ వెలాసిటీ టైమ్ t=0 v1. అలాగే నెక్స్ట్ కెన్ ద వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ ద డైరెక్షన్ ఆఫ్ యాక్సిలరేషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. తర్వాత నెక్స్ట్ s=ut ప్లస్ హాఫ్ ఎయిట్ స్క్వేర్ డెరైవ్ చేయటం. తర్వాత ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ యావరేజ్ వెలాసిటీ అండ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. ఈ 5 క్వశ్చన్లు చదివితే మనకి 5 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. ఇంకోటి ఇంకా మనకు ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయండి. కార్ ప్రాబ్లం ఒకటి, హోమ్ టు మార్కెట్ అనే ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లమ్స్ 2 చేసుకుంటే అయితే సరిపోతుంది. ఇక్కడ మనకి ఇందులో ఉన్నటువంటి బాగా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు చదవాల్సింది సెకండ్ క్వశ్చన్ అండి. సెకండ్ క్వశ్చన్ వచ్చి చదవాలి ఎక్కువ. మోస్ట్ ఇంపార్టెంట్ సెకండ్ క్వశ్చన్ ఒకటి, తర్వాత ఫోర్త్ క్వశ్చన్ ఒకటి అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే దీంతోపాటు ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ కూడా ఏంటనే చెప్తాను. తర్వాత 2 మార్క్స్ 1 మార్క్స్ కూడా మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ చూడండి. మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్కి ఇక కార్ ట్రావెల్ ఫస్ట్ థర్డ్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. కార్ థర్డ్ ఒకటి. తర్వాత హోమ్ టు మార్కెట్ ప్రాబ్లం అండి. ఏ మ్యాన్ వాక్స్ ఆన్ ఏ స్ట్రైట్ రోడ్ హోమ్ టు మార్కెట్ ప్రాబ్లం ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఈ 2 ప్రాబ్లమ్స్లో నుంచి మ్యాక్సిమం ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఇదొకటి ఇందాక చెప్పినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా 4 మార్క్స్ వస్తాయన్నమాట ఈ చాప్టర్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి మనం 2 మార్క్స్ ఏంటి, 1 మార్క్స్ ఏంటి కూడా చూద్దాం ఇదే చాప్టర్లో. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ అని 1 మార్క్స్ క్వశ్చన్ చూడండి. 1 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి టోటల్గా ఎన్ని ఉన్నాయి ఏంటండి చూడండి. మనకి 1 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి టోటల్గా 16 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 16 క్వశ్చన్స్లో ఇక్కడ మనకి చూడండి వరుసగా చూద్దాం. ఈ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఉన్న క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్ వెనక ఉన్నటువంటి క్వశ్చన్స్ కాబట్టి ఈ క్వశ్చన్లోంచి ఒక క్వశ్చన్ అడుగుతాడు, అందులో డౌట్ కన్ఫామ్ అనమాట. కాబట్టి ఏది అడుగుతాడు ఏంటనేది మనం క్లియర్గా చెప్పలేమండి. ఇంకా అందులో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వరకు వచ్చినట్లయితే అంటే మనం గెస్ చేయడానికి అవకాశం ఉన్నది ఏంటి అంటే జనరల్గా అయితే ఇందులో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ అంటే సెకండ్ క్వశ్చన్ ఒకటి మనం కొంచెం చూసుకోవచ్చండి. యాక్చువల్లీ మొత్తం చదవాలి, ఇవన్నీ చదివితే కానీ ఒక క్వశ్చన్ వస్తుంది మనకి. అంటే 1 మార్క్స్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఒకటే కాదండి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చదవాలి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చదవాలి, తర్వాత 1 వర్డ్ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటాయి. అవన్నీ చదివితే కానీ మనం 1 మార్క్స్ క్వశ్చన్స్ కంప్లీట్ అవ్వవు. కాబట్టి ఏది అడుగుతాడనేది మనం గ్యారంటీ చెప్పలేం. ఉన్న వాటిలో ఇంపార్టెంట్ ఏంటి అంటే బాగా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ అంటే సెకండ్ క్వశ్చన్ ఒకటి. తర్వాత ఇఫ్ ఏ కార్ ఈజ్ మూవింగ్ విత్ ఏ యూనిఫామ్ వెలాసిటీ ఆఫ్ 60 km/h దెన్ ఇట్స్ యాక్సిలరేషన్ అంటే ఫోర్త్ క్వశ్చన్ ఒకటి. తర్వాత ఇక్కడ చూడండి నెక్స్ట్ వచ్చేసి మనకి తర్వాత వచ్చేసి వర్టికల్లీ ఇక్కడ చూడండి ఏ బాల్ ఇక్కడ చూస్తాను ఒక నిమిషం. ఫిఫ్త్ క్వశ్చన్ అండి. అలాగే దాని కింద ఉంది బాల్ ఈ థ్రోన్ వర్టికల్లీ అప్వర్డ్ విత్ అన్ ఇనిషియల్ వెలాసిటీ 50 km/s. మ్యాక్సిమం హైట్ అనమాట. ఓకే, ఇది అంటే మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి క్వశ్చన్స్లో ఏమన్నా అర్థం కాలేదనుకోండి, దేనికి సొల్యూషన్స్ కావాలన్నా కూడా నాకు
అడగండి, కామెంట్ రూపంలో అడిగితే నేను కంపల్సరీ మీకు సొల్యూషన్ నేను చేసి పెడతానండి. సో ఇలా ప్రతి చాప్టర్ మన ఫిజిక్స్ పరంగా అయితే మీకు ఇబ్బంది లేదు. ప్రతి చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ అందులో ఇంపార్టెంట్ వేసుకుందాం. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఈ 6th క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ అండి. 4th క్వశ్చన్, 5th క్వశ్చన్, 6th క్వశ్చన్, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా ఇంపార్టెంట్ అనుకుంటే ఇక్కడ మనకు 14th క్వశ్చన్ కూడా చెప్పుకోవచ్చు అండి. 14th క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ డెరైవ్ చేసేదండి, ఈక్వేషన్ డెరైవ్ చేసేది అంటే ఫస్ట్ డిఫరెన్షియేషన్ కూడా అడుగుతూ ఉంటాడు. సో 7th క్వశ్చన్ కూడా 7th కాదండి 11th క్వశ్చన్ చూసుకోండి. 11th ఒకటి, అలాగే మనకి ఇక్కడ సో అది అంటే ఆల్మోస్ట్ అన్నీ చదువుకోవాలి, బట్ ఉన్న వాటిలో అవి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో టోటల్ 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 10 క్వశ్చన్స్ 10 చదవాల్సిందే, తప్పదు. బట్ ఉన్న వాటిలో ఇంపార్టెంట్ ఏంటంటే గ్రాఫ్ సంబంధించినవి అడుగుతాడండి ఎక్కువ. స్ట్రైట్ లైన్లో గ్రాఫ్ ఒకటి, డిఫరెన్షియేషన్ మీద. ఓకే, సో ఇక్కడ మీకు ఎక్కువ అడిగితే స్లోప్ ఆఫ్ వెలాసిటీ టైం గ్రాఫ్ అండి. స్లోప్ ఆఫ్ వెలాసిటీ టైం గ్రాఫ్ 4th క్వశ్చన్. అలాగే డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ 5th క్వశ్చన్. తర్వాత అండర్ యాక్సిలరేషన్ టైం గ్రాఫ్ 4, 5, 6 క్వశ్చన్స్ ఇంపార్టెంట్. అలాగే 7th క్వశ్చన్ కూడా అండి, బాడీ మూవింగ్ యూనిఫామ్ వెలాసిటీ. తర్వాత వాల్యూ ఆఫ్ యాక్సిలరేషన్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, ఆ వాల్యూస్ అనమాట. ఓకే, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి క్వశ్చన్లు. సో ఉన్న 10లలో అంటే బాగా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి. అన్నీ చదవాల్సిందే, తప్పదు, బట్ ఉన్న వాటిలో అవి. నెక్స్ట్ 1 word క్వశ్చన్స్లో వచ్చేసి మనకి టోటల్గా చూడండి, 1 word క్వశ్చన్స్ వచ్చేసి మనకి 9 ఉన్నాయండి. సో ఈ 9 క్వశ్చన్స్ ఇంపార్టెంట్, అంటే 9 చదవాల్సిందే, బట్ 9లో ఉన్నవి ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ అడిగే ఆస్కారం ఉన్నటువంటి అంటే గన్ షాట్ క్వశ్చన్ 4. వాట్ ఈజ్ యాక్సిలరేషన్ ఒకటి మనం చెప్పుకోవచ్చు. తర్వాత వాట్ ఈజ్ యాక్సిలరేషన్, నెక్స్ట్ వాట్ ఈజ్ యావరేజ్ స్పీడ్ అండి. వాట్ ఈజ్ యాక్సిలరేషన్, వాట్ ఈజ్ యావరేజ్ స్పీడ్. తర్వాత వాట్ రిప్రజెంట్స్ ఏరియా అండర్ ద కర్వ్ ఆఫ్ వెలాసిటీ టైం గ్రాఫ్. అలాగే స్పీడ్ అండ్ వెలాసిటీది 6, 7. తర్వాత నెక్స్ట్ స్పీడ్ అండ్ వెలాసిటీ రాసాం కదా, స్పీడ్ అండ్ వెలాసిటీది 8th, 7th వన్ కూడా. తర్వాత వాట్ ఈస్ ద టైం టేకెన్ బై ది లాస్ట్ క్వశ్చన్ అనమాట, వాట్ వెన్ ఇట్స్ డ్రాప్డ్ ఇన్ హైట్. ఓకే, సో ఇవి 1 marks క్వశ్చన్స్ అండి. ఇంకా నెక్స్ట్ మనం ఇదే చాప్టర్లో 2 marks క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ చూడండి 2 marks క్వశ్చన్ అండి. మోషన్ స్ట్రైట్ లైన్లో 2 marks క్వశ్చన్స్, మొత్తం టోటల్ 10 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఈ 10 క్వశ్చన్స్లో సో ఒక్కొక్క క్వశ్చన్ కన్ఫామ్ కాబట్టి ఉన్నటువంటి 14 చాప్టర్స్కి 14 చాప్టర్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుందండి మనకి ఖచ్చితంగా 2 marks. సో ఈ ఉన్నటువంటి 10 క్వశ్చన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే గన్ షాట్కి మనం చెప్పుకున్నట్లయితే ఏంటి అంటే స్టేట్ ఆఫ్ రెస్ట్ అండ్ మోషన్ రేటివ్ ఎక్స్ప్లెయిన్ అండి ఫస్ట్ క్వశ్చన్. తర్వాత 2nd క్వశ్చన్ కూడా ఉంది, ఈజ్ ఇట్ నెసెసరీ. అండ్ 3rd క్వశ్చన్ కూడా ఇట్ ఈస్ పాసిబుల్. తర్వాత విచ్ ఈస్ గ్రేటర్, వరుసగా 1, 2, 3, 4 అండి, 1, 2, 3, 4. తర్వాత వచ్చేసి ఇంకా చెప్పుకుంటే 6th క్వశ్చన్ ఒకటి, ఫార్ములా ఏ వెహికల్ ట్రావెల్స్ అని అడుగుతుంటాడు. తర్వాత ఈ బాడీ కవర్స్ కూడా ప్రాబ్లం. తర్వాత ఇది ఇంపార్టెంట్ అండి, 8th ప్రాబ్లం చాలా చాలా ఇంపార్టెంట్. 8th కూడా అడుగుతాడు మనకి, డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ బై ఎ బాడీ ఈజ్ గివెన్. ఓకే, సో ఇవి బాగా అడిగేటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. బాగా మనకి ఉన్నటువంటి 10 క్వశ్చన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే 8th క్వశ్చన్ అండి. 8th క్వశ్చన్ ఒకటి, 7th క్వశ్చన్ ఒకటి, 6th క్వశ్చన్ ఒకటి, తర్వాత 4, 1, 2, 3, 4. ఓకే, సో అవి అడిగేటువంటి ఆస్కారం ఉంది, అవి ఇంపార్టెంట్. సో మోషన్ స్ట్రైట్ లైన్లో మనకి 4 marks వచ్చేసి 4 marks, 2 marks, 1 marks అండి. సో అన్నీ కవర్ చేసేసాం. ఇంకా ప్రాబ్లమ్స్ కూడా మనకి హోమ్ టు మార్కెట్, కార్ ట్రావెల్స్ ప్రాబ్లం. ఇంతవరకు నేను చెప్పినటువంటి ఈ వీడియోలో ఈ క్వశ్చన్స్ చదివితే మనకి సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చాప్టర్ అండి. ఇలా ప్రతి చాప్టర్ వైజ్ కూడా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మనకి మన ఛానల్ ద్వారా వస్తూ ఉంటాయి. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. ఓకే, సో మన ఛానల్ ద్వారా మీకు అప్ టు ఎగ్జామ్ వరకు ఫిజిక్స్ పరంగా అన్నీ కూడా నీకు అవైలబుల్లో ఉంటాను. ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్లో నన్ను అడగండి, నేను వాటికి సొల్యూషన్ కూడా మీకు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.